శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో రామాలయాల్లోకెల్లా అతిపెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఈ భద్రాచలంలో ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీ రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న జీవితంలో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17వ శతాబ్దం రెండవ భాగంలో కంచెర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచెర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీశుడైన సుల్తాన్ అంటే తానీషాకు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తూ ఉన్నారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధం ఉన్నట్లుగా రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడుతోంది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్న కొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరు పర్వతం మేనకల కుమారుడే భద్రుడు. ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్కు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయ్యాయని, మళ్ళీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటును అందిస్తోంది. మేరు పర్వతం మేనకలకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్రపర్వతం. ఈ భద్రుడి అంటే చిన్న కొండ వలనే ఈ చిన్న కొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి 82,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. శ్రీరాముని దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 2 చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 4 చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖం, ఎడం చేతిలో చక్రం ధరించి ఉంటాడు. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి 4 భుజములతో దర్శనమివ్వడం వల్ల
వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు. ఇతర దేవాలయాలలో సీతాదేవి రాముని పక్కన నిల్చుని ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో స్వామి ఎడమ తొడపై ఆసీనవతి అయి ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురికి 2 పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు. ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి. ఆ రోజున జరిగే కళ్యాణం. ఇది దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టుబట్టలు ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది. వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనం ఇవ్వడం వల్ల వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వార దర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధి చెందిన ఉత్సవం. తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబడిన 6 వంశాలకు చెందిన శ్రీ వైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికీ భద్రాచలంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రామానుజుల వారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విధంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు. పర్ణశాల ఇది భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర శిల్ప రూపాలలో ప్రదర్శించబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మ వాగు వద్ద సీత ఆరవేసిన చీర గుర్తులని, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళని, కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలి వైపున రావణుని రథపు జాడలని, కొన్ని గుర్తులను చూపిస్తారు. రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది. సీత వియోగాన్ని పొందిన రామచంద్రుడు శోకమూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు. శ్రీరామనవమి రోజున ఇక్కడ కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. జటాయుపాక అంటే ఎటపాక. ఇది భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని సీతను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువు యొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న విఆర్ పురం మండలంలోని రేకపల్లి గ్రామంలో పడిందని చెబుతారు. దుమ్ముగూడెం. ఇక్కడ జరిగిన భీకర యుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడని చెబుతారు. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది గనుక దీని పేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడు అని అంటారు. గుండాల. ఇది భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేడి నీటి బుగ్గలు. ఇక్కడ నది ఒడ్డున ఎక్కడ తవ్వినా వేడి నీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట. శ్రీరామగిరి. ఇది గోదావరికి దిగువన 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది. 1960 నాటికి గుడి బాగా శిథిలమైంది. ఆ కాలంలో కల్లూరి చంద్రమౌళి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. వెంటనే గుడి పునర్నిర్మాణానికి నడుం బిగించారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటైంది. రాష్ట్రం నలుమూలలా తిరిగి
లక్షలాది రూపాయల విరాళాలు పోగు చేశారు. నాడు భద్రాచలం మారుమూల అటవీ ప్రాంతం. యాత్రికులకు అక్కడ ఏ సౌకర్యాలు లేవు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించారు. ముందుగా కళ్యాణ మండపం నిర్మించ తలపెట్టారు. సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు. కొత్తగూడెం వరకు రైళ్లలో తెచ్చి అక్కడి నుండి గోదావరి వరకు లారీలలో ఈ రాళ్లను తరలించారు. పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి లాంచీలలోకి ఎక్కించి అతి కష్టంతో భద్రాచలం చేర్పించారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణ మండపం నిర్మించారు. రామాలయానికి దక్షిణాన ఉన్న గట్టుపై రామదాసు జ్ఞానమందిరం నిర్మించారు. శిల్ప శోభాయమానమైన గోపురాలు నిర్మించారు. దీనిలో 6 అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు. రామదాసు కీర్తనలు భక్తి తరతరాల వారికి తెలియజేసే అపురూప నిర్మాణం ఇది. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. ఈ రాతిని సమీపంలోని తాటియాకుల గూడెంలో సేకరించారు. మహామండపాన్ని అష్టలక్ష్ములు, దశావతారాలు, అల్వారుల శిల్పాలతో అలంకరించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం 3 అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైనది. స్వస్తి, శుభమస్తు.